నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది పారడైజ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ దసరా తర్వాత ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. ది పారడైజ్ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో వెరైటీ కథతో వస్తుంది. సినిమాలో నాని జడల్ అనే పాత్రలో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమాలో ప్రతి నాయకుడిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ సర్ప్రైజ్ చేస్తుందని టాక్. మోహన్ బాబు విలనిజం ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నాని ది పారడైజ్ సినిమా కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి కూడా నెగటివ్ రోల్ చేస్తున్నారట. కెరీర్ స్టార్టింగ్ లో తనికెళ్ల భరణి విలన్ పాత్రలో అదరగొట్టారు. తోటరాముడిగా ఆయన చేసిన అభినయం ఇప్పటికీ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. అయితే ఈ మధ్య తనికెళ్ల భరణి కేవలం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతున్నారు. అయితే నాని ది పారడైజ్ కోసం మళ్లీ తనికెళ్ల భరణి విలనిజం చూపించబోతున్నారట. సినిమాలో ఆయన సీన్స్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఉంటాయని అంటున్నారు. నాని సినిమా అంటే ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఆల్రెడీ మోహన్ బాబు విలనిజంతోనే వావ్ అనిపిస్తారని తెలుస్తుండగా ఇప్పుడు సినిమాలో తనికెళ్ల భరణి కూడా నెగటివ్ రోల్ చేస్తారని తెలియడంతో ఆడియన్స్ మరింత ఆసక్తిగా ఉన్నారు. నాని ది పారడైజ్ సినిమాను మార్చి 26న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యేలా ఉందని సినిమాను వాయిదా వేసే ప్లానింగ్ ఉందట. వరుస సినిమాలతో సక్సెస్ ఫామ్ కొనసాగిస్తున్న నాని ది పారడైజ్ తో కూడా భారీ టార్గెట్ తోనే వస్తున్నారని తెలుస్తోంది. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.